వాళ్ళు వచ్చి దాదాపుగా 8 టీఎంసీలు 8 నుంచి 10 టీఎంసీలు ఒక రోజుకే నీరును తోడుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ దాడికి చేరుకోవడమే గగనమైనప్పుడు ఈ ప్రాజెక్ట్ అన్నీ కూడా ఎందుకు 2016, 17, 2015, 16 శ్రీశైలంకి వచ్చి కేవలం 24 టీఎంసీలు వచ్చినాయి. ఈరోజు 185 టీఎంసీలు దాని కెపాసిటీ. కానీ మనం హెచ్ఎల్సీకి కావచ్చు, లేకపోతే హంద్రీ నివాస్ కానీ ఇలాంటి ఈ ప్రాజెక్టు వస్తుంది. కానీ దానికి పోటీగా మనం కింద నుంచి తోడుకుండేది అంటే ముందు పడుతుంది. అట్లా కాకుండా 11,500 మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వారి వారి రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను కాపాడుకునే దాంట్లో ముఖ్యంగా మనకు పై రాష్ట్రాలైన మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక ప్రభుత్వాలు అనేది కూడా చాలా ముందుగా ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నా కూడా, అంటే ఇప్పుడు 4వ మారు అయినాడు, ఎప్పుడు ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే దాంట్లో మాత్రం ఎప్పుడు కూడా అలసత్వమే మాత్రం వహించేవాడు. ముఖ్యంగా మన రాష్ట్రము అవన్నీ కూడా కావాలంటే కూడా మన రాష్ట్ర ప్రయోజనాలకు కూడా గండి కొట్టే విధంగా కూడా ప్రభుత్వం అనేది కూడా మహారాష్ట్ర కానీ కర్ణాటక ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటే, మరీ ముఖ్యంగా ఆల్మట్టి డ్యాముల విషయంలో కూడా 506 మీటర్లు 506.84 మీటర్లు ఉన్న ఆల్మట్టిని ఒకే మారు దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామి కూడా వహించేటప్పుడు కూడా ఏకంగా 17 టీఎంసీలు అంటే 506 మీటర్ల దగ్గర నుంచి 519.24 మీటర్లకు ఎత్తు అంటే ఒకే మారు 124 టీఎంసీలకు పెంచినా కూడా ఆనాడు దాన్ని అడ్డుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు. మరి ఈరోజు కూడా ఒకే మారు కూడా దాన్ని కూడా 524 మీటర్లకు అంటే 240 టీఎంసీలకు పైబడి కూడా పెంచుతూ ఉన్నా కూడా మన యొక్క ప్రయోజనాలు దెబ్బతింటానే కూడా దాన్ని కూడా ఎదుర్కొనే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం అనేది కూడా మరి అనంతపురం అంటే శ్రీశైలం ప్రాజెక్టు పైన కూడా రాయలసీమకు సంబంధించిన, ఎందుకంటే మొదటి నుంచి కూడా రాయలసీమ అనేది కూడా చాలా కరువు పీడిత ప్రాంతం. తాగునీరు ఇక్కడ కరువే, తర్వాత వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇక్కడ కరువేనమని కూడా ఆత్మహత్యలు వలసలు కూడా ఎక్కువ రాయలసీమ జిల్లాలో కూడా. ఈ జిల్లాలను కూడా కాపాడాలని చెప్తే ఏదని కానీ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా గాలేరు నగరి కావచ్చు, వెలుగొండ కావచ్చు, తెలుగు గంగ కానీ అంటే హంద్రీ నీవా ఇవన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం డ్యామ్ పైన కూడా ఆధారపడి ఉండేది. అందుకోసమే ఈ శ్రీశైలం డ్యామ్కు నీళ్ళు వచ్చాయి, కానీ తుంగభద్ర డ్యామ్కి నీళ్ళు వచ్చే దాంట్లో ఆల్మట్టి ఇవన్నీ కూడా ఎక్కువ కూడా అడ్డంగా ఉండేది. తర్వాత దీన్ని కాపాడే దాంట్లో కూడా అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు అనేది కూడా హంద్రీ నీవా కానీ గాలేరు నగరి కానీ కొన్ని ఊరికే ప్రారంభం చేశాడు, కానీ దానికి ముందుకు తీసుకొని దాంట్లో మాత్రం అంత ముందుకు తీసుకొని పోలేకపోయాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమం అనే దాంట్లో కూడా నాయకత్వం వహించేదే కాదు, రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ జిల్లాల్లో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా తగినంత కూడా నీళ్లు ఉండాలంటే ఈరోజు అనేది కూడా చేయాలంటే మొట్టమొదటిగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే ఈ ప్రాజెక్టుకి నీళ్లు పోతాయో పోతిరెడ్డిపాడు అనేది కూడా అప్పుడు 11,000 క్యూసెక్కులు అంటే దినానికి 1 టీఎంసీ సామర్థ్యం మాత్రం పోతిరెడ్డిపాడు నుంచి కూడా పోయేది. దాన్ని ఒకే మారు కూడా 11,500 నుంచి 44,000 క్యూసెక్కులు పెంచి దినానికి రోజుకు 4 టీఎంసీలు బయటకు పోయేటట్లు కూడా చేసి ఈ ప్రాజెక్టులకు అనేది కూడా ఒక నీరు అనేది కూడా ఏకదాటిగా పోయేదానికి కూడా చేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా విడిపోయిన తర్వాత ఎలా అయితే మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు పై దిక్కు అనేది కూడా డ్యాములు కట్టి కొత్త ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ పెడుతున్నాయో తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు కూడా వెంటనే కూడా కొత్త ప్రాజెక్టులు అంటే నెట్టంపాడు కల్వకుర్తి యొక్క ఎత్తిపోతల పథకాన్ని సామర్థ్యాన్ని కూడా పెంచడం, అలాగే రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, దిండి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చేసేసి అలా తర్వాత హైడల్ ప్రాజెక్టు వలన కూడా ఒక రోజుకి 8 టీఎంసీలకు మించి 8 నుంచి 10 టీఎంసీలకు ఒక రోజుకే 780-800 అడుగుల నుంచి కూడా
ఎత్తిపోసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాడు ఆ పొద్దు కేసీఆర్ వారందరూ కూడా. ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా. దాన్ని అడ్డుకునే దాంట్లో 2014 నుంచి 19 వరకు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం మాదిరి ఆ రోజు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించేది, జనసేన, ఇవన్నీ 3 భాగస్వామ్య పార్టీలు ఉన్నా కూడా ఆ రోజు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పే దాంట్లో కానీ లేకపోతే దాన్ని అడ్డుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించిన మాట మాత్రం వాస్తవం కూడా. కానీ ఆ రోజు మనం అందరూ కూడా ఏదైతే 44,000 క్యూసెక్కులు అనేది కూడా కేవలం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 854 అడుగులకు నీరు పైబడిన నీరు మాత్రమే తీసుకునే సామర్థ్యం కూడా ఉండేది పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్కులతో 4 టీఎంసీలతో రోజుకు కూడా. కానీ వీళ్ళు 780 అడుగుల నుంచి కూడా ఎప్పుడైతే 8 టీఎంసీల నుంచి 10 టీఎంసీల సామర్థ్యం రోజుకు తోడుదని ఉంటే కడకు 854కు శ్రీశైలం ప్రాజెక్టు నీరు చేరేదానికి కూడా గగనమైపోయే పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక చాలా ముందు చూపుతో కూడా ఆలోచన చేసి ఇక్కడ కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించినటువన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే హంద్రీ నీవాకు ముచ్చుమరి అంటే 800 అడుగుల్లోంచి తోడేదానికి ఎట్లయితే అవకాశం కల్పించి ఓ జీవో ఇచ్చాడో అటువంటి జీవోని అనేది కూడా ఇచ్చేసి 800 అడుగుల నుంచి కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని ఒక సామర్థ్యాన్ని వచ్చేసి 80,000 క్యూసెక్కులకు పెంచి 800 అడుగుల దగ్గర నుంచి మరొక 3 టీఎంసీలు రోజుకు 3 టీఎంసీలు మళ్ళా కూడా పెంచి అంటే మొత్తము రాయలసీమ ఎత్తిపోతలు అంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి అలాగే ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల నుంచి మొత్తం 7 టీఎంసీలు అనేది కూడా గాలేరు నగరి కానీ, తెలుగుగంగ కానీ, కేసీ కెనాల్కు పార్ట్ కానీ, అలాగే వెలుగోడు కానీ, నెల్లూరు జిల్లాలో కూడా తీసుకెళ్ళి సోమశిల ప్రాజెక్టుకు అన్ని దానిలకు ఉపయోగపడే దాంట్లో విధంగా కూడా చాలా ముందు చూపుతో కూడా 2000లోనే ఆ రోజు 2000 సంవత్సరంలోనే 3,070 కోట్ల రూపాయలతో అన్నీ కూడా ఎస్టిమేట్ వేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది కూడా. మధ్యలో తెలంగాణ ప్రభుత్వం యొక్క అబ్జెక్షన్ వలన ఎన్జీటీ వారు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా దానికి అబ్జెక్షన్ చెప్తే ముఖ్యమంత్రిగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం వచ్చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం వచ్చేసి కొత్త ప్రాజెక్టు కాదు, ఈరోజు ఏదైతే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దగ్గర కొట్టేస్తుందో దాంట్లో కూడా ఒక భాగమే. మరి కూడా తెలుగుగంగాను తర్వాత గాలేరు నగరికి తెలుగుగంగకు తర్వాత వెలుగోడుకు దీనికంతా కూడా ఎన్జీటీ పర్మిషన్లు ముందుగానే ఉన్నాయి కాబట్టి పర్యావరణ అనుమతులు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం 58 తాగునీటికి కలిపి 58 టీఎంసీలు కూడా ఇవన్నీ కూడా తోడవచ్చు అని చెప్పేసి ఎవరు కానీ అబ్జెక్షన్ చేసినా కూడా మరి కూడా రిప్లై ఇచ్చి ఎన్జీటీ కూడా పనులు మాత్రం ఎన్ని అబ్జెక్షన్ చేసినా కూడా పనులు మాత్రం అలాగే కొనసాగించి 990 కోట్లు కూడా ఖర్చు పెట్టి అంటే మే 2024కి అంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ఆ పనులు ఏకదాటికి కూడా కొనసాగించి పనులు కూడా చేయడం కూడా జరిగింది. కానీ 2024 జూన్ తర్వాత మరి ఒక మారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పనులను కూడా అర్ధాంతరం కూడా నిలిపివేయడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ముఖ్యంగా రాయలసీమ యొక్క ప్రజలు కానీ రైతులు కానీ మేమందరూ కూడా అనుకున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా తాత్కాలికంగా ఎన్జీటీ పర్మిషన్ తీసుకొని పనులు చేయడానికి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు భాగస్వామ్యం ఉన్నారు, బీజేపీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి దాని పర్మిషన్ తీసుకొని ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మరి కూడా ప్రారంభిస్తాడని చెప్పేసి మేమంతా కూడా భావించాం. కానీ మొన్ననే 2 మాసాల కిందట జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక ముఖ్యమంత్రి హోదాలోనే నేను ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని దాన్ని అనేది కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా నేను నిలిపివేయడం కూడా జరిగింది అని చెప్పేదే కాకుండా ఈరోజు 8 టీఎంసీలు అంటే హైడ్రల్ ప్రాజెక్టుతో కలిసి చేసే 8 రోజుకి ఎత్తేసేదే కాకుండా ఇంకా కూడా 2-3 ప్రాజెక్టులు ఇంకా అదనంగా కూడా ఇంకా 2-3 టీఎంసీలు అనేది కూడా కొట్టేదానికి కూడా ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తానని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాన్ని ఖండిస్తారని చెప్పేసి
ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా రాయలసీమ యొక్క ప్రయోజనాలు, కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలు కూడా కాపాడుతాడని చెప్పేసి మేము అందరూ కూడా అనుకుంటే, దానికి విరుద్ధంగా కూడా, ఎందుకంటే ఇతను సహజంగా కూడా వ్యవసాయమే దండగా అని చెప్పేవాడు, ఆ అభిప్రాయంతో ఉండేవాడు. ఈ నీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు పెట్టడమే దండగానే ఒక అభిప్రాయంతో ఉండేవాడు. కాబట్టే 20 టీఎంసీల కోసం మేము రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా అవసరమా అని చెప్పి మళ్ళీ కూడా ఈరోజు ప్రజల్నే, ఈరోజు అంటే రాయలసీమ ప్రజల్నే కూడా ప్రశ్నించే విధంగా కూడా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అత్యంత దురదృష్టకరమైంది కూడా. రాయలసీమ రైతాంగానికి కాదు, ఈరోజు ఎంతోమంది, కొన్ని వేల కోట్ల మందికి కూడా తాగునీటి కలిసే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ అనేది కూడా ఇవన్నీ కూడా మనం 800 అడుగుల నుంచి మనం కన్నా నీటిని తోడకపోతే భవిష్యత్తులో 854 కంటే తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి అయితే, ఇవన్నీ కూడా 2-3 సంవత్సరాల్లోనే ఇవన్నీ కూడా పూర్తి అయ్యేటట్టున్నాయి. రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, దిండి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా అయిపోయి హైడల్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కనుక చేస్తే 854 అడుగులకు నీరు చేరేదే, శ్రీశైలానికి చేరేదే కష్టం ఉంటుంది. అంటే ఈ గాలేరు నగిరి కానీ, తెలుగు గంగ కానీ, కేసీ కెనాల్ కావచ్చు, కింద నుంచి తీసేది హంద్రీ నీవా కావచ్చు, అంటే మాల్యాల దగ్గర నుంచి లిఫ్ట్ చేసేదాంట్లో, ఇవన్నీ కూడా నీటి కూడా కొట్టుకోవడానికి కూడా నీరు లేని పరిస్థితి శ్రీశైలంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మేమందరూ కూడా ముక్త కంఠంతో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈ రాయలసీమను క్షేమం కోరేవాళ్ళు, వెల్విషర్స్ అందరూ కూడా ముందు చూపుతో కూడా వెంటనే ఈరోజు